హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా లవ్ వీఆర్ ఫర్ ఎవర్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా చిత్తలకి 7 months కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో చిన్నగా ఫోటోషూట్ లాగా చేద్దామని అనుకున్నాము ఆ రోజు. సో ఇంకా ఏంటంటే మార్నింగ్ అయితే సింపుల్గా ఓట్మీల్ బ్రేక్ఫాస్ట్ చేసేసినాము. ఇంకా లంచ్ కూడా నేను ఎక్కువ కుకింగ్ ఏం చేయట్లేదు అనమాట. ఇంకా ఓపిక ఉండదు, టైర్డ్ అయిపోతాము అని చెప్పేసి చాలా సింపుల్గా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నా. ఇదైతే చాలా టేస్టీగా యమ్మీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ. ఏంటంటే కడాయిలో ఆయిల్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఓల్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా గరం మసాలా, కారం, ధనియా పౌడర్, సాల్ట్ అవన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకా మనము వండుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం రైస్కి సరిపడంత సాల్ట్ వేసేసుకొని కాసేపు ఉండనించి తర్వాత ఫైనల్గా దించే ముందు కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి కాంబినేషన్లో రైతా అయినా బాగానే ఉంటుంది, లేదు అంటే మనం సింపుల్గా అలా తిన్నా చాలా టేస్టీగానే ఉంటుంది అనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ. మనకు ఓపిక లేనప్పుడు ఇంకా చాలా త్వరగా అయిపోవాలని అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఇంకా మా చింతలు అయితే పడుకుంది ఆ టైంకి. ఇంకా చిన్నోడికి అలాగే ఇంకా నేను తినేస్తున్నాను అనమాట. ఇంకా పాపలు వేసిన తర్వాత తనకి తినబెట్టి ఇంకా ఫొటోస్ తీయొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉండే. ఇంకా ప్రీవియస్ వీడియోస్ మీరు అందరూ చూస్తే తెలిసిపోయింది, ఇది పెద్ద డ్రామా మా వాడితో. ఇంక ఇక్కడ ఏంటంటే వాడికి తినిపిస్తూ అలాగే నేను కూడా తింటూ ఉన్నాను అనమాట. ఇంకా లంచ్ అయితే ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పాప కూడా లేచింది. తనకి తినిపించిన తర్వాత ఇంకా ఇక్కడ చిన్న కిచెన్ థీమ్ అని అనుకున్నాను అనమాట నేను. ఇంకా దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ అప్పుడప్పుడే సర్దుకుంటున్నా, అసలు ఎట్లా చేయాలి, ఎట్లా సెటప్ చేయాలని. ఇది సింపుల్ అండి. ఇవైతే చింతల్వి సమ్మర్ డ్రెస్సెస్ అనమాట, జుబ్బా టైప్ ఉంటాయి కదా అవి. ఇంకా అవి రెండు ఇక్కడ కార్నర్స్కి పెట్టేసిన తర్వాత ఇవన్నీ గ్లాస్ బాక్సెస్ ఉంటాయి కదా, మనం స్టోరేజ్ బాక్సెస్, అవన్నీ తీసుకొచ్చి పెట్టినాను. ఇంకా కింద మొత్తం మనం స్పూన్స్ హ్యాంగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఆ స్పూన్స్ అన్నీ పెట్టేస్తున్నాను అనమాట, గరిటెలు. తర్వాత ఒక వైట్ బెడ్షీట్ ఉంటే ఇంకా దానిపైన ఈ స్టవ్ గిన్నెలన్నీ పెట్టేస్తే అదొక స్టవ్ లాగా అయిపోయింది. ఇంకా దానిపైన ఒక చిన్న నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో ఇంకా చిన్న దోశ వేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఇది చేస్తూ ఉంటే పాప అయితే ఆడుకుంటూ ఉంది, ఏమి ఎక్కువ సతాయించలేదు. బట్ ఎగ్జాక్ట్లీ నేను ఫొటోస్ తీసే టైంకి తనకి నిద్ర వచ్చిందనమాట. ఎందుకంటే సెట్ చేయడానికి నాకు కొంచెం చాలా టైమే పట్టింది. ఎందుకంటే అన్నీ అప్పుడే ఆలోచించుకొని కొన్ని పిక్చర్స్ చూసి ఆ పిక్చర్స్ తగ్గట్టు మన దగ్గర థింగ్స్ ఏం అవైలబుల్ ఉన్నాయి లేవు అని చూసుకొని సెటప్ చేసుకోనికి టైం పట్టింది. అంత ప్రీ ప్లాన్డ్ అయితే లేకుండే అనమాట. ఫొటోస్ తీయాలని ఉండే, బట్ ఎట్లా ఏంటి అనేది అసలు ఐడియా లేకుండే. అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఈ థీమ్ అయితే సెటప్ చేసిన అనమాట. ఇనిషియల్గా ఏంటంటే ఈ వెజిటేబుల్స్ ఏవి పెట్టకుండా ఫొటోస్ తీసినుండే. ఇంకా తర్వాత ఏదో తక్కువ అనిపిస్తుంది అని చెప్పేసి నాకే అనిపించింది. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇంకా అలా ఒక ప్లేట్లో పెట్టి పెట్టాను. ఇంకా అప్పుడు ఫోటో కొంచెం కంప్లీట్గా నిండుగా కనిపించినట్టు అనిపించింది అనమాట. ఇంకా మధ్యలో అయితే కాసేపు బ్రేక్ తీసుకున్నాము, ఎందుకంటే తన సపోర్ట్ చేయండి మనం ఎన్ని ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి మధ్యలో కాసేపు బ్రేక్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా తను మళ్ళీ యాక్టివ్ అయింది.
ఇంకా ఆ సెటప్ని అలాగే ఉంచడానికి కూడా చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మావాడు చిన్నాడు కాబట్టి ఆ స్పూన్లతో ఆడదాము అది అని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే. బట్ ఇంకా మళ్ళీ చింతలకి ఫొటోస్ తీస్తున్నాం నాన్న వద్దు అది ఇది అని చెప్తే పాపం ఊరుకున్నాడు. ఇంకా అట్లా ఫోటోషూట్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఈ ఫొటోస్ ఎట్లా వచ్చినాయి ఏందనేది అన్నీ మీ క్లాస్లో షేర్ చేస్తాను, చూడండి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ అరౌండ్ 7 ఆ టైంకి అనమాట. కుకింగ్ అయిపోయింది, పిల్లలు కూడా డిన్నర్ చేసేసుకున్నారు, ఇద్దరు ఎర్లీగానే తిన్నారనమాట. ఆ రోజు ఏంటంటే ఇంకా నాప్ కొంచెం డిస్టర్బ్గానే ఉండే చింతలకి, అందుకే ఇంకా త్వరగా పడుకోబెడదామని చెప్పేసి త్వరగా డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అలానే ఇంకా ఫోటోషూట్ అయిన తర్వాత ఏమైంది అని అంటే మా వాడు ఇంకా నేను ఆడుకుంటాను అట్లనే ఉంచు అది అంటే ఆ మ్యాట్రెస్ అంతా కూడా అట్లనే పెట్టినాను అనమాట. ఇంకా అవన్నీ మళ్ళీ సెట్ చేస్తానున్నాను, ఎక్కడవక్కడ వస్తువులు. చాలా గందరగోళం ఉండే అసలు ఇల్లంతా. ఎందుకంటే ఇంకా ఫోటోషూట్ చేస్తే అంతే, మనం వదిలేసినామంటే ఇంక అట్లనే ఉంటుంది. What is this? Tell me. Lollipop. Lollipop? Which color it is? Red. Tell me which color? Red. Is this red? Red. No, white color. Red. Thank you. Mama pet. Mama pet. Rose. చాలు. Mandip. ఇక్కడ మా వాడు ఎందుకో సడన్గా ఇంకా పెన్నుకి క్లే పెట్టి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తున్నాడు. ఎక్కడ చూసి నేర్చుకున్నాడో తెలియదు, ఈ మధ్యన బాగా చెప్తున్నాడు అలా కూర్చొని. అసలు
క్యూట్గా అనిపిస్తుంది నాకు కూడా. కొంచెం నా స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట వాడి కొన్ని కొన్ని యాక్షన్స్ చూస్తూ ఉంటే. తర్వాత యాజ్ యూజువల్ నైట్ రొటీన్ నడుస్తుంది. 1 2 3 అన్నపూర్ణి భిక్షాం దేహి మాతా చ పార్వతి పితా దేవో మహేశ్వరః. జై శ్రీరామ్. గుడ్ నైట్. ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ ఫర్దర్గా నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుందన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.